మీ రాసలీలలో మేము చూపెట్టలేవా? ఆ వీడియోలు దొరకవా మాకు? మీరు ఎందుకండి మాట్లాడతారు? మీరు ఎవరెవరైనా జబర్దస్త్లో కానీ లేకపోతే చిన్న మీ డ్యాన్సులు కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ మొత్తం ఉన్నాయి. మీరు మరి ఈ రోజున ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏదైతే తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారో అసలు మొత్తం ఒక రాసలీలలు చేస్తా ఉన్నాడు, అసలు మొత్తం భ్రష్టు పట్టించేసాడు బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటుంది. మరి రోజా ఏం చెప్తారన్న? ఆర్కే రోజా గారు మీరు ఎవరెవరైనా జబర్దస్త్లో కానీ లేకపోతే చిన్న మీ డ్యాన్సులు కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేశారో మీ రాసలీలలో మేము చూపెట్టలేవా? ఆ వీడియోలు దొరకవా మాకు? మీరు ఎందుకండి మాట్లాడతారు? మీరు అసలు నియోజకవర్గంలో మీరు ప్రజలకి మీరేం చేస్తారో అవి కావాలండి. మీకు ఇవన్నీ ఎందుకు? బిఆర్ నాయుడు గురించి మాట్లాడతారు. అతనికి 30 సంవత్సరాల నుంచి ఉంది. ఆమెతో పడుకుంటే మీకెందుకు? మీరు పడుకోకపోతే మీరు అన్నీ అసలు తెలియవండి. ఏమండి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చేస్తాన్న బయటకు వస్తాను వైసీపీ నాయకులందరూ ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నాయకులు కూడా వీడియోలు బయటకు వచ్చినవి. ఇటు అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ్ కానీ చాలా వీడియోలు వైరల్ అయింది. మరి అప్పుడు ఎందుకని మాట్లాడరన్న? ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారి వీడియోలో బయటకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే? అంతా ఇది అంటే మసి మూసి మారేకాయ టైపు తయారవుతారు. మరి ఆ రోజు ఏం చేశారు? ఏమైనా చేశారా? రోజా కానీ ఇలా అంబటి రాంబాబు కానీ కొడాలి నాని గారు కానీ బత్తా సత్యనా కానీ వీళ్ళందరూ మరి ఇవాళ ఎందుకు? ఏదో గాలి దూసేయాలంటూ వాడి పెద్దల్లో మళ్ళీ ఏదో మమేకం ఏదో అని చెప్పి చేస్తారు. ఏం చేసినా మీకు అధికారం వీరు. అదేంటన్న ఇంకా గెలిచేది మేమే. ప్రజల్లో కూడా జగన్మోహన్ క్రేజ్ మామూలుగా బేపచ్చ స్థాయిలో పెరిగిపోయింది. మళ్ళీ జనం కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారంట కదా, నిజం కాదు అది? అసలు పవన్ కళ్యాణ్ బతుకున్నా వీళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళు పిచ్చోళ్ళే ఇటోళ్ళే. ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ బతుకున్నా సేపు రారయ్యా. ఆయన చంపేస్తే వీళ్ళు ఇంక గెలుతురేమో. ఆయన చంపేస్తే పవన్ కళ్యాణ్ చంపేస్తే వీళ్ళు గెలుతురేమో. అంటే వీళ్ళు రెడ్ బుక్ రాసుకుని ఉంటే మేము ఒక బుక్ రాసుకుంటున్నాం, డిజిటల్ బుక్. మేము అధికారం చేపడతాం, వచ్చాక ఇంకా మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి అంత చూస్తాము. ఎంత దూరం ఉన్నా సరే 7 సముద్రాలు అవుతున్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతాం అంటున్నారు. మరి మేము బుక్ రెడీ చేసుకున్నాం అంటున్నారు. ఏ బుక్? డిజిటల్ బుక్ అంట. ఏం డిజిటల్ బుక్? అది చిట్టా రాశాడు పవన్ కళ్యాణ్. అసలు జగన్మోహన్ రెడ్డి రాశాడంట చిట్టా ఎన్డీఏ కుటుంబ నాయకులు. పవన్ కళ్యాణ్ చేసిన చిట్టాకి వీళ్ళు ఎవడు పనిచేయడు. వీళ్ళ ఓపిక కాదు, వీళ్ళ తరం కూడా కాదు. దాన్ని చంపేస్తే వీళ్ళు ఏమైనా బొక్కు వస్తుందేమో కానీ ఆ పవన్ కళ్యాణ్ అనే ఒక మనిషి బతుకున్నంత సేపు ఎవ్వడు కూడా రాడిగా. అంటే అన్న నిజంగా 14-19 మధ్య కల్తీ జరిగితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు అనుకోవచ్చు? వాళ్ళు ఏం చేసేయండి, ఏం చేయలేదండి. మొత్తం కల్తీ పరంగా వాళ్ళ పరంగా వాళ్ళు చేసుకొని అన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు గొప్పోడు. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డికి అసెంబ్లీ కానీ ఏమైనా సరే పథకాలు కానీ శంకుస్థాపనలు కానీ ఏమైనా సరే ఈయన పథకాలు ఆయన ఆపలేదు, ఆయన పథకాలు ఈయన ఆపలేదు. వీడి పెద్ద దొంగ. ఆ నాన్నకు కూడా తెలుసు, ఆ నాన్నగారికి కూడా తెలుసు. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్ అండి. ఏం చేస్తారు? నేను రైల్వే. సరే అండి, ఓవరాల్గా 20 నెలలు అవుతుంది. ఏంటి ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు లేకేంటి? చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. పరిపాలన సౌకర్యవంతంగా సులభంగా ఉంది, సంతోషమే. మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అసలు ప్రభుత్వం? రోడ్లు ఇప్పుడు బాగానే ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది. మెయిన్ కరెంటు విద్యుత్ అని బాగానే ఉండే. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, అంతవరకు. అది పీపీఎఫ్ అయినా రేపు సాఫ్ట్వేర్ అయినా అమరావతి అయినా దాన్ని గత ప్రభుత్వం కంటే కూడా బాగానే చేస్తున్నారు.
నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది. చేస్తారా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారా? చేయాలి, చేస్తారని ఆశిస్తున్నాం. సార్ నమస్తే, మీ పేరు సార్? పార్థసారథి. ఏం చేస్తారు? నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఏదైతే శాసన మండలిలో తిరుపతి లడ్డు వ్యవహారం మీద చర్చలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇటు పక్కన వాళ్ళేమో అసలు వాళ్ళు మాట్లాడేది మొత్తం రాంగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు లడ్డు వ్యవహారం అనేది చాలా సున్నితమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఇప్పుడు ఉన్న ఆంధ్రులే కానీ, అంతకుముందు ఇప్పుడు అవిభాజ్యమైన తెలంగాణ తెలుగువారే కానీ, వాళ్ళు ఒక 4 కోట్ల మంది, ఇప్పుడు మనం ఒక 5 కోట్ల మంది, వెరసి 9 కోట్ల మందికి ఆరాధ్య దేవము. అలాగే మొత్తం భారతదేశానికి ఇతర ప్రాంతాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలాజీ, మనం వెంకటేశ్వర స్వామి అని పిలుచుకున్నప్పుడు కూడా బాలాజీగా మా దేశ స్థాయి. అలాగే మన తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా అందరి దేవుళ్ళ కంటే ప్రధాన స్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి. అటువంటి ప్రసాదం మీద కిలో ప్రైవేట్ మార్కెట్లో 700 రూపాయలకి ఎక్కడా తక్కువ లేనప్పుడు దాన్ని 200కి 300కి 400కి 500కి కోడ్ చేస్తూ అసలు తీసుకుంటున్నారంటే, అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక గేదె, ఒక ఆవు ఎక్కడ కంటికి దుర్బిణి వేసి వెతికినా కనపట్ల. అసలు ఇంత పాల ప్రోడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి అవసరమైన ఏ బడ్డీ కొట్టులోకి వెళ్ళినా, ఏ కిల్లీ కొట్టులోకి వెళ్ళినా అడిగితే పాల ప్యాకెట్ 1/2 లీటర్ పాల ప్యాకెట్ 10 రూపాయలు పాల ప్యాకెట్ ఇస్తున్నారు. అసలు ఈ పాలు నిజంగా జంతువుల ద్వారా, అంటే ఆవులు గేదెల ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయా? అసలు వీళ్ళు ఏమన్నా సొంతగా ఏమన్నా క్రియేట్ చేసి తయారు చేస్తున్నారు అనేది అసలు ఇంతవరకు తెలియట్లేదు. ఎందుకంటే గేదెల పరిశ్రమలే లేనప్పుడు, ఆవులే లేనప్పుడు, గడ్డే లేనప్పుడు, వాడికి దాణానే లేనప్పుడు, పల్లెటూరులే లేనప్పుడు నీకు అసలు ఎక్కడ పెంచుతున్నారు? ఏ ఫామ్లో ఎంత సేకరణ చేస్తున్నారు? ఎన్ని పాలు రోజు సప్లై చేస్తున్నారు? వీళ్ళు కొనే పాలా కాదా అన్న సంగతే అసలు అర్థం కావట్లా. మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్న 600 రూపాయల బయట ప్రైవేట్ మార్కెట్లో 600 రూపాయలు హోల్సేల్ దొరుకుతున్న నెయ్యిని 200కి 300కి పర్చేస్ చేస్తున్నారంటే అసలు అది నెయ్యేనా?